హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను ఒక మంచి మెసేజ్తో వచ్చానండి. ఆ మెసేజ్ ఏమనుకుంటున్నారు, మా ఫ్రెండ్ ఇప్పుడే నాకు మెసేజ్ పెట్టడం జరిగింది. ఆ మెసేజ్ ఏమనుకుంటున్నారా, అబ్బా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినప్పుడు అబ్బా తల పట్టుకుంటాం మనం. అబ్బా ఏందిరా ఇది, లీటర్కి ఇంత పెరిగింది, ₹2 ₹3 పెరిగినా కూడా మనకి ఎంత పెరిగినట్టు అనిపిస్తుంది కదండి. అందుకోసమే తగ్గింపు అట. ఏందో మా ఫ్రెండ్ ఏదో మెసేజ్ పెట్టాడు, దాని గురించి ఒకసారి చదువుదాం. పెట్రోల్ డీజిల్ ధరలపై ₹8 నుంచి ₹10 తగ్గింపు అట అండి. ఎంత మంచి ఆఫర్ అండి, హ్యాపీగా ఉంది కదా. మా ఫ్రెండ్ ఎవరో కానీ మంచిగానే పెట్టాడు ఇది మార్నింగ్ నాకు. పెట్రోల్ డీజిల్ ధరలను భారీగా తగ్గించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. అబ్బా ఏం నిర్ణయం తీసుకుంటున్నో కేంద్రం గారు, హ్యాట్స్ ఆఫ్. దీనికి సంబంధించిన పెట్రోలియం సంస్థలతో సర్కారు చర్చల్లో జరుపుతుంది, కేంద్ర ప్రభుత్వం వర్గాలు వెల్లడించాయి. అబ్బా ఇది మనకు పెట్రోలియం వాళ్ళ సంస్థలతోని రేట్లు తగ్గించండి, మా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు పెట్రోల్ డీజిల్ పైన కొనడానికి, అందుకోసమే కొంచెం మాకు లీటర్ పైన ₹8-10 తగ్గియండి స్వామి అని వాళ్ళని అడగడానికి వెళ్తున్నారట. కేంద్రం మంచి నిర్ణయం తీసుకుంది. అండ్ పెట్రోలియం సంస్థ వాళ్ళు కొంచెం మా మీద కూడా దయ కనికరించండి, మా కేంద్రం ఏం చెప్తుందో వినేసి తగ్గియడానికి చూడండి. అండ్ పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్ పై కనీసం ₹8 నుంచి ₹10 తగ్గే అవకాశం ఉంది. ఇంతకన్నా మనకి ఏం కావాలండి, ₹8 నుంచి ₹10 అంటే ఎంత హ్యాపీ కదండి. మనకి ఎంత మంచి పెట్రోల్ కూడా సేవ్ చేసుకోవచ్చు, మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఈ నెల ఆఖరిలోనే ఇది అమల్లోకి రావచ్చు. అబ్బా ఇంకా 2 రోజులు అయితే ఇది అమల్లోకి వచ్చేస్తుందండి. మనకు మంచిగా లీటర్కి ఒక ₹10 సేవ్ చేసుకోవచ్చు, ₹8-10 సేవ్ చేసుకోవచ్చు మంచిగా హ్యాపీగా. అవే మళ్ళీ 8 కానీ 10 కానీ వేసుకుంటే మళ్ళీ మనకు ఒక లీటర్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ రావచ్చు. అండ్ ఎంత హ్యాపీగా ఉంటుందండి కదా. ఇది ఎందుకో తెలుసా, మన కేంద్రం ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నంటే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కేంద్రం ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం తెలుస్తుందన్నమాట. ఈ ఎన్నికలు రావడమేమో కానీ మనకు మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గింది, మనం మంచిగా హాయిగా డ్రైవ్ చేసుకుంటా ఉల్లాసంగా ఉత్సాహంగా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవచ్చండి. హ్యాపీ జర్నీ, సేఫ్ జర్నీ కదండి. పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తే ఎంత హ్యాపీగా ఉంటుందండి. ప్రతి ఒక్కరు ఇప్పుడు బైక్లు, స్కూటీలు, యాక్టివాలు, కార్లు, 4 వీలర్స్, 2 వీలర్స్ అందరూ వాడుతున్నారు కదా. ఇలా తగ్గుముఖం పడితే మనకు కూడా మంచిగా హ్యాపీగా 1 కిలోమీటర్ దూరంగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదండి. మళ్ళీ మీరు కూడా ఈ నెల ఆఖరిలో ఈ శుభవార్త అమల్లోకి వస్తే కనుక అందరికీ హ్యాపీ కదండి. మళ్ళీ మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మీకు కనుక మా వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.